సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రితో సినీ పెద్దలు మీట్ అయ్యారు. ఈ సమావేశానికి మా అసోసియేషన్, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నుంచి 36 మంది హాజరయ్యారు. అల్లు అరవింద్, సురేష్ బాబుతో సహా పలువురు నిర్మాతలు కమాండ్ కంట్రోల్కి చేరుకుని ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ సుమారు గంటపాటు కొనసాగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రిని కలిసిన సినీ ప్రముఖులు కీలక అంశాలపై చర్చించారు. టాలీవుడ్ చర్చల్లో ప్రభుత్వ ప్రతిపాదనలు కీలకంగా మారాయి. సినిమా టికెట్లపై విధించే సెస్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి వినియోగించాలన్నారు. కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో తారలు సహకరించాలని సీఎం తెలిపారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొన్నారని స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలు, స్పెషల్గా టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చని, ఇక సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రేసింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలన్నారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్తో భేటీ తర్వాత పలు మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ ప్రసారం అవుతుందన్నారు. సీఎం మీటింగ్లో అసలు జరిగినట్టు చూపిస్తున్నారన్నారు. సీఎంతో మీటింగ్ చాలా బాగా జరిగిందని, 0.5% కూడా నెగిటివ్ లేదని దిల్రాజు చెప్పారు. సినీ ఇండస్ట్రీ పట్ల సీఎం చాలా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ గురించి సమావేశంలో అసలు టాపిక్ రాలేదన్నారు. పోలీసులు సంత థియేటర్ దగ్గర జరిగిన వీడియోలు మీటింగ్లో ప్రదర్శించలేదన్నారు. బౌన్సర్స్ విషయాన్ని తమకు డీజీపీ చెప్పారన్నారు. ప్రతిదీ అకౌంటబిలిటీగా ఉండాలి. సిపిఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై భారం మోపకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారాయణ. సినిమా టికెట్ల రేట్లను పెంచడం అంటే బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించడమే అవుతుందన్నారు. సినిమా వాళ్ళు 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారని నారాయణ అన్నారు. 1000 కోట్లు పెట్టి సినిమా తీసి 2000 కోట్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. సినిమా టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నించారు సిపిఐ నారాయణ. సందేశాత్మక చిత్రాలకైతే ప్రోత్సాహకాలు ఇవ్వాలని, క్రైమ్ పెంచే సినిమాలకు ప్రోత్సాహకాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు కంటికి రెప్పలా కాపాడుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి హాస్టల్ నిద్ర కార్యక్రమం నిర్వహించారు. స్టూడెంట్స్ సమస్యను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, డార్మెటరీ హాల్, వంటగదిని మంత్రి పరిశీలించారు. వసతి గృహాల్లో నూతన మెను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారంటీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ప్రజాపాలన అద్భుతంగా కొనసాగుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు అభినందనీయమని చెప్పారు రాహుల్. అలాగే రవాణా, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లుగా చెప్పారు. పార్టీ ఆకాంక్షలను సాకారం చేసే దిశగా ప్రజాప్రతినిధులందరూ నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్కు రాహుల్ లేఖ రాశారు. ప్రజాప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరింత ముందుకు వెళ్తామంటూ ఇటీవల రాహుల్కు పొన్నం లేఖ రాశారు. సంత థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ తండ్రికి మనోధైర్యం చెప్పాలని కేసీఆర్ ఇక్కడికి పంపించారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శ్రీతేజ్ ఘటనపై ప్రతిపక్ష రాజకీయం చేస్తుందా, ప్రభుత్వం రాజకీయం చేస్తుందా గమనించాలన్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మరోవైపు గురుకులాల్లో జరిగిన ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. సీఎం తమ్ముడి వల్ల మాజీ సర్పంచ్ ఒకరు చనిపోయారని ఆరోపించారు. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులపై డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం నాపల్లి కోర్టులో ఎర్రోల శ్రీనివాస్కు బెయిల్ మంజూరైంది. నాపల్లి కోర్టులో బెయిల్ ఇవ్వాలంటూ శ్రీనివాస్ తరపు న్యాయవాదులు కోరగా 5000 పూచికత్తు, 2 షూరిటీలతో బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. విచారణకు సహకరించాలని కోరుతూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎర్రోల శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా, పోలీసు రాజ్యమా అన్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ను బలవంతంగా అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఎర్రోల శ్రీనివాస్ అరెస్టును దుర్మార్గమైన చర్య అన్నారు. హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందునే అరెస్టులు చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు కూడా నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా తెలిపారు. అక్రమ అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరని ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిధిలో విలేకరులతో సమావేశం నిర్వహించడంపై వికారాబాద్ జిల్లా సీఐ కార్యాలయంలో ఐజీ సత్యనారాయణ స్పందించారు. పట్నం నరేందర్ రెడ్డి కండిషన్ బెయిల్పై ఉండి విచారణకు ప్రభావితం చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం సరికాదన్నారు. లగచర్ల ఘటనలో పోలీసు నిఘా వైఫల్యం అనడం సరికాదని, లగచర్లలో 230 మంది పోలీసులను బందోబస్తుకి ఏర్పాటు చేశామన్నారు. సురేష్ అనే వ్యక్తి పథకం ప్రకారమే కావాలని కలెక్టర్లని గ్రామంలోకి తీసుకెళ్లాడు. కలెక్టర్పై దాడి చేసినందుకే అరెస్టు చేశామని తెలిపారు. ఎవరిని కూడా కొట్టలేదు. 2 నుంచి 3 విడతలుగా దాడి చేసిన వ్యక్తులను పట్టుకొచ్చాము. సంబంధం లేని వ్యక్తులను వదిలేశామని వివరణ ఇచ్చారు. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు బాధ్యతలు చేపట్టారు. 2 రోజులుగా హైదరాబాద్లోని పలు చౌరస్తుల వద్ద విధులు నిర్వహించారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో భానుప్రియ, నక్షత్ర, మలక్పేటలో మానస, ప్రేమ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులలో చేరారు. తమను గుర్తించి ట్రాఫిక్ విభాగంలోకి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమపై నమ్మకంతో అప్పగించిన ట్రాఫిక్ విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తామని భానుప్రియ, నక్షత్ర చెప్పారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో తుఫాను కారణంగా మత్స్యశాఖ అధికారులు 3 నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం అత్యంత శక్తిమైందని, ధాన్యంతో సంపూర్ణ స్థితి పొందవచ్చని సుభాష్ పత్రిజీ కుమార్తె పరిణితి పత్రిజీ అన్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరితోనూ మైత్రి బంధం కొనసాగిస్తూ ఆనందమయ జీవితాన్ని సాగించాలని ఆమె పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కడతల మండలం అన్మాసుపల్లి కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యాన కేంద్రంలో వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ధ్యానులు, సాధకులు, పిరమిడ్ పాస్టర్లు తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఫ్లూట్ మాస్టర్ బృందం సంగీత నాదం గానంతో సాంస్కృతిక కార్యక్రమాలతో సామూహిక ధ్యానం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఐశ్వర్య సంస్థ నగర మార్కెట్లోకి 3 రకాల బియ్యం ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థ ఎండీ శ్రీధర్, ప్రముఖ యాంకర్ సుమ ఈ ఆహార ఉత్పత్తులను ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాలకు ప్రధాన ఆహారమైన అన్నం ఆరోగ్యకరంగా అందించడం లక్ష్యంగా తమ ఉత్పత్తులను తీసుకొచ్చినట్లుగా చెప్పారు. 18 నెలల పాటు నిల్వ ఉంచి ప్రత్యేక ప్రాసెసింగ్ ద్వారా ఈ బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లుగా చెప్పారు. భవిష్యత్తులో షుగర్ బారిన పడకుండా ఉండేందుకు ఈ బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. త్వరలోనే అన్ని రకాల షాపులలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు 2500 ఇస్తారని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమిందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం 30,000 బాకీ పడింది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు. తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని కవిత డిమాండ్ చేస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవపేతంగా కోలాహలంగా కొనసాగింది. గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మాణం చేసిన యాదఋషి ప్రహ్లాద మండపాలను ప్రారంభించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం అంజనాపురి కాలనీలో 70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పిఏసిఎస్ భవనాన్ని గోదామను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామలకు యాదగిరిగుట్ట మండల పిఏసిఎస్ చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి ఘనంగా స్వాగతం పలికి సెలవుతో సన్మానించారు.
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిశారని తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి రాష్ట్ర సంక్షేమాన్ని గండికొట్టారని విమర్శించారు. పోలవరంతో పాటు అమరావతికి కేంద్రం నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా కూటమి తరపున ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర అభివృద్ధికి ప్రతి క్షణం ముఖ్యమంత్రి తప్పిస్తున్నారని కొనియాడారు. కర్నూలు జిల్లా పత్తికొండలో సిపిఐ వసంత ఉత్సవాల సందర్భంగా సిపిఐ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. సిపిఐ పార్టీ స్థాపించి 100 సంవత్సరాల సందర్భంగా వసంత ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా పత్తికొండలో భారీ బైక్ ర్యాలీని చేపట్టామని, ఈ 100 సంవత్సరాల్లో సిపిఐ పార్టీ ఎన్నో ఉద్యమాలను పోరాటాలను చేసిందని రామచంద్రయ్య అన్నారు. చినగాంజంలోని సోపిరిలాలలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగ కాంస్య విగ్రహాన్ని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణతో కలిసి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆవిష్కరించారు. వంగవీటి రంగ వంటి నాయకుల విగ్రహాల ఏర్పాటుకు మనకు ఓ ఇన్స్పిరేషన్గా ఉండాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. రాజకీయ నాయకులు ప్రజల కోసం నిజాయితీగా పనిచేసి ఎంత స్ఫూర్తి నింపుతారో ప్రజల గుండెల్లో అంతే స్థానం ఏర్పరచుకుంటారు. దానికి నిదర్శనమే వంగవీటి రంగ జీవితమని అన్నారు. కొమరంభీం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. అమృతగూడలో రహదారిపై పులి సంచరిస్తున్నట్లుగా వాహనదారులు గుర్తించారు. వాహనదారులు కేకలు వేయడంతో రైతులు అప్రమత్తమయ్యారు. దీంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి బారి నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మంద జగన్నాథంని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కాలేజీలో టెన్నికైట్ అసోసియేట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇక్కడ జరుగుతున్న పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జనవరి నెలలో పలాస్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ యాదవ్ తెలిపారు. క్రీడలు ఆడడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందని, అలాగే క్రీడాకారుల కోటాలు ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని వెల్లడించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులు అక్కడ కూడా మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ భూములను ఆక్రమించాలని చూస్తే ఉపేక్షించేది లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హెచ్చరించారు. మార్కాపురం మండలం బోడపాడులో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో గుడ్డు ప్రియులకు గడ్డుకాలం వచ్చింది. గుడ్డు ధర మార్కెట్లో ₹7 పలుకుతుంది. రాబోయే నూతన సంవత్సరం, సంక్రాంతి, వివిధ రకాల పండుగలకు కేకులలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇదే అదునుగా వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పౌల్ట్రీ ఫార్మర్స్ తెలిపారు. మార్కెట్లో గుడ్డు ధర పెరగడంతో వినియోగదారుడికి భారంగా మారింది. శీతాకాలంలో వచ్చే గుడ్లను నిల్వ చేసి వేసవి కాలంలో అమ్మకాలు జరుపుతారని ఆరోపణలున్నాయి. కొండెక్కిన ధరతో కోడిగుడ్డు దూరమైపోయింది. ప్రభుత్వం దృష్టి పెట్టి కోడిగుడ్డు ధర తగ్గించేలా చూడాలని గుడ్డు ప్రియులు, ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని మంచాలమ్మను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గురువారం రోజు ఏకాదశి కలిసి రావడంతో రాఘవేంద్ర స్వామి నిజ బృందావనాన్ని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. క్రిస్మస్ సెలవుల రోజులు కావడంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రావడంతో మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్లో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల చిన్న వెంకన్నకు జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిపి తొలుక వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు, వేదమంత్రాల నడుమ స్వామివారు ఆశీనులైన వాహనాన్ని తిరువీధులకు తీసుకొచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో సిపిఐ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పస్య పద్మ, సిపిఐ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి కార్యకర్తలతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దేశంలో జరిగిన ప్రతి ఉద్యమంలో కమ్యూనిస్టులు క్రియాశీలక పాత్ర పోషించారని
పాసియ పద్మ అన్నారు. రష్యా విప్లవ స్ఫూర్తితో ఆవిర్భవించిన సిపిఐ దేశంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భద్రత కరువు అవుతుంది. మహా ఉండి నిండిపోయి 4 రోజులైంది. 3 మైనర్లు సాధారణ భక్తుల రాజన్న ఆలయం లోపలికి వచ్చి హుండీలోని నగదు దొంగిలిస్తూ సిబ్బందికి చిక్కారు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. వారి వద్ద నుంచి 2,800 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. 4 రోజులుగా హుండీపై కన్నేసి మైనర్లు చోరికి పాల్పడుతున్న ఆలయ అధికారులు కానీ ఎస్పీఎఫ్ సిబ్బంది కానీ గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఇది ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది భద్రతా వైఫల్యంగా భక్తులు తెలుపుతున్నారు. కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ 3వ రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ను ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన తోపులాటలో అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రజలను కంట్రోల్ చేయలేక పోలీసులు రూపుతో జులుం ప్రదర్శించారు. కరీంనగర్ జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను కమలాపూర్ మండలం అంబాల గ్రామం వద్ద పోలీసులు వెంబడించగా తప్పించుకునే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో పోలీసులు గాయాలపాలైనప్పటికీ 2 ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే ట్రాక్టర్ యజమానులు మైనర్లు సైతం అతివేగంగా అజాగ్రత్తగా అక్రమ ఇసుక తరలింపు చేస్తున్నారని, ఇసుక మాఫియా జోరుగా సాగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే బాడేటి చంటి సోదరుడు బాడేటి బుజ్జి 5వ వర్ధంతి సందర్భంగా ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో బడేటి బుజ్జి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నాయుడు, సమాచార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని బాడేటి బుజ్జికి ఘన నివాళులు అర్పించారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామవరపు కోట మండలంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. కామవరపు కోట గ్రామంలో 70 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన 1000 మీటర్ల రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో నిన్న కొంతమంది అన్య మతస్థులు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చికెన్ బిర్యానీలు పంపిణీ చేయడంపై ఆలయ అధికారులు స్పందించారు. ఈ రోజు ఉదయం దేవాలయంలో పుణ్యావచనం సంప్రక్షణ చేసిన అనంతరం ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. అంతేకాకుండా అన్య మతస్థులపై చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు వేములవాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా ఆంధ్రులు జోగిపేటలో బజరంగ దళ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి వేలాది మంది యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత బజరంగ దళ సంయోజక్ నీరజ్ దొనేరియా పాల్గొన్నారు. దేశంలో హిందుత్వాన్ని అంతం చేయడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, కొన్ని చోట్ల ఎక్కడైనా హిందూ ధర్మ కార్యక్రమాలు నిర్వహించాలంటే కోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందని నీరజ్ దొనేరియా అన్నారు. గత 20 ఏళ్ల నుంచి 90 లక్షల గోవులను రక్షించామని, హిందువుల రక్షణ, ధర్మ రక్షణ కోసం బజరంగ్ దళ్ ఎల్లవేళలా పనిచేస్తుంది అన్నారు. విశాఖలో సునామీ రాకుండా ఉండాలని, సముద్ర తీరాన బతికే మత్స్యకారులను కాపాడాలని గంగమ్మ తల్లికి మత్స్యకార మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గంగపుత్రులు పాల్గొని సాగరంలోకి పసుపు, కుంకుమ అందజేశారు. 20 ఏళ్ల క్రితం సునామీ వచ్చి విశాఖ నగరం అంతా అల్లకల్లోలమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా గంగమ్మ తల్లికి మత్స్యకార కుటుంబాలన్నీ కూడా పూజలు నిర్వహించి కుంకుమ, పసుపు ఇవ్వడం జరుగుతుందని మహిళలు అంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏకాదశి సందర్భంగా స్వామివారి ముఖ మండపంలో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ప్రత్యేక పూజలతో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వరుసగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు రావడంతో పాటు గురువారం సఫల ఏకాదశి శుభముహూర్తం ఉండడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర గవర్నర్
సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద చేరుకున్న రాధాకృష్ణన్కు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రీజనల్ అధికారిని చౌడేశ్వరి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు 76 కోట్ల అభివృద్ధి పనులలో అవకతవకలు జరిగినట్లుగా విజిలెన్స్కు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో గణేష్ సదన్ అసంపూర్త నిర్మాణం, నక్షత్రవనం, అటవీ శాఖ సరిహద్దు నిర్మాణ పనులపై విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు కొన్ని కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇందిరానగర్ పైలాన్ వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం ధర్నా చౌక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ర్యాలీ ప్రదర్శించారు. వందలాది మంది రెడ్ షర్ట్ యువకులు అంతా కలిసి అరుణ పతాకాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. డప్పులతో కోలాటాలు వేస్తూ భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు యువత. విజయవాడ చెరువు సెంటర్లో వంగవీటి రంగ 36వ వర్ధంతి సందర్భంగా వైసీపీ సీనియర్ నేత పోతిన మహేష్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి, నమ్మిన పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డ గొప్ప వ్యక్తి వంగవీటి రంగ అని పోతిన మహేష్ అన్నారు. వంగవీటి రంగ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే అని, ఆయన ఆశయాల కోసం పాటుపడతామని అన్నారు. తిరుమల శ్రీవారిని టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరంగల్ జిల్లా కాకతీయ వైద్య కాలేజీ ప్రిన్సిపల్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ప్రిన్సిపల్పై కంటెంప్ట్ పిటిషన్ దాఖలైనట్లుగా తెలుస్తుంది. ర్యాగింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ అలీ ఖాన్ను పరీక్షలకు అనుమతించాలంటూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో డాక్టర్ సైఫ్ ప్రిన్సిపల్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. కేఎంసీ ప్రిన్సిపల్కు నోటీసులు జారీ చేస్తూ విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. చిత్తూరు జిల్లా వీకోట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పలు రికార్డులను తనిఖీలు చేశారు. తనిఖీలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. అనంతరం నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. అటు కర్ణాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాలకు అనుసంధానంగా వీకోట మండలంలో నేరాలను అదుపు చేయడానికి వీకోట పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారని ఎస్పీ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం మారంపల్లిలో 1,20,00,000తో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శంకుస్థాపన చేశారు. NREGS నిధుల ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మహర్దశ మొదలైందని, నియోజకవర్గంలోని ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిష్పక్షపాత పాలన జరుగుతుంది అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దమ్మపేట మండలం నాచారం, గున్నపల్లి గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీలకు భవనాలను మంత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఎంపీ రామ సహాయంతో కలిసి దమ్మపేటలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేసిన మంత్రి పొంగులేటి అధికారులు అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. భూ రిజిస్ట్రేషన్లు, వారసత్వ భూ రికార్డుల మార్పిడిలో అధికారులు డబ్బులు ఏమైనా తీసుకున్నారా అని మంత్రి నేరుగా రైతులకు ఫోన్ చేసి మాట్లాడారు. పోడు భూములకు పట్టా పాస్బుక్ల విషయంలో 3 ఏళ్లుగా అధికారులు పట్టించుకోవడం లేదని పోడుదారులు మంత్రి దృష్టికి తీసుకురాగా సమస్యను పరిష్కరించే దిశగా ఏర్పాట్లు చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. లైంగిక వేధింపుల కేసులో ఛార్జ్షీట్పై జానీ మాస్టర్ స్పందించారు. తాను నిందితుడిని మాత్రమేనని, తాను ఏ తప్పు చేయలేదని, అది తన మనసుకు తెలుసన్నారు. తాను తప్పు చేసింది లేదని ఆ దేవుడికి తెలుసని, న్యాయస్థానంపై తనకు గౌరవం ఉందని, న్యాయస్థానంలో నిర్దోషిగా క్లీన్ చిట్ ఇస్తారని జానీ మాస్టర్ అన్నారు. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20% జరిమానాగా విధించింది. దాంతోపాటు ఒక డిమోరేట్ పాయింట్ను చేర్చింది. బాక్సింగ్ డే టెస్ట్లో తొలి రోజు ఆటలో ఆసీస్ అరంగేట్ర ఆటగాడు సామ్ కోన్స్టాస్ను కోహ్లీ భుజంతో ఢీ కొడుతూ వెళ్లాడు. దీనిపై ఐసీసీ సీరియస్ అయింది.
తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల నుంచి మబ్బులు కమ్ముకున్నాయి. హైదరాబాద్తో సహా 10కి పైగా జిల్లాల్లో తేలికపాటి వాన కురిసింది. 16 జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి, దుంగడిలో 1.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. మిగతా చోట్ల సెంటీమీటర్ లోపు వర్షం కురుస్తుంది. చాలా జిల్లాల్లో పగటిపూట చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కృష్ణా జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎలక్ట్రిక్ రాగి వైర్లు, ఇతడి పంప్లింగ్ సామాన్లు దొంగలకు పాల్పడుతున్న నేరస్తులు ఆటకట్టించారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి 11 లక్షల విలువైన రాగి వైరు స్వాధీనం చేసుకున్నారు. నిఘాలేని ప్రాంతాలను ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. విలాసాలకు అలవాటు పడి సులభ సంపాదన మోజులో దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగలించిన వాటిని విక్రయించే క్రమంలో పోలీసులకు పట్టుబట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 15వ తేదీన ప్రారంభించిన ఆశా వర్కర్ల బస్సు జాత ఖమ్మంకు చేరుకుంటున్నట్లుగా ఆశా వర్కర్లు తెలిపారు. స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి మంచికంటి భవన్కు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, వారందరికీ 18,000 ఫిక్స్డ్ జీతం ఇవ్వాలని, పిఎఫ్, డిఏ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. ఈ నెల 31వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.